ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మా పరమతండ్రి, మా లోకరక్షకుడా, మా ఘనమైన దేవ, సర్వలోక సృష్టికర్త, మా ప్రియ స్నేహితుడా, మీకే ఎనలేని వందనములు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ప్రభువా, మీ జ్ఞానము గల మాటలను మేము ధ్యానించుకొనిచుండగా మీరే తోడయిండి నడిపించండి దేవా. యేసయ్యా, వినిన ఈ మాటలను మా హృదయాలకు హత్తుకొని మీ యందు మేము ఆనందించే బాధ్యతను మాకు దయచేయమని ప్రభుయేసు నామమున అతి వినయముతో మీ బంగారు పాద పద్మములు పట్టుకుని వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. వినువారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇప్పుడు మనము పరిశుద్ధ గ్రంథములోని అబీగయీలను గురించి సంభాషించుకుందాం. ఆమె దేవుని జ్ఞానముతో ఆమె జీవితాన్ని ఎలా మలుచుకుంది అనే సంగతులన్నీ తెలియని వారికి కూడా అర్థమయ్యే రీతిలో ఒక కథలాగా రూపకల్పన చేసుకుని అందులోని పరమార్థాన్ని గ్రహించుకుందామండి. తరువాత పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు చదువుకుంటే చక్కగా అర్థమవుతుందండి. జరిగిన సంగతులన్నీ మన కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తుంది. పరిశుద్ధ గ్రంథంలోని స్త్రీలందరిని గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క స్త్రీని గురించి మనమంతా సంభాషించుకోవాలని నా కోరిక. ఇప్పుడు 1 సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయములో ఉన్న అబీగయీలను గురించి మనం ధ్యానించుకుందామండి. ఆనాటి కాలంలో సమూయేలు ప్రవక్త గారు రామా అనే ఊరిలో నివాసముంటూ వృద్ధాప్యములో మృతి పొందాడు. తర్వాత ఇశ్రాయేలులు, దావీదు అందరూ కలిసి ఆయనను వారి నివాసము దగ్గరే సమాధి చేశారు. అన్ని పనులు తీరిన తరువాత దావీదు రామా నుండి పారాను అరణ్యమునకు వెళ్ళి రహస్యంగా నివసిస్తున్నాడు. ఎందుకంటే సమూయేలు సౌలును మొదటి రాజుగా ఇశ్రాయేలు పైన పట్టాభిషేకం చేసిన తరువాత దేవుని ఆజ్ఞ చొప్పున సౌలు ప్రవర్తించలేదండి. అప్పుడు యెహోవా తండ్రి సమూయేలుతో మాట్లాడి, సౌలు నా మాటలు అతిక్రమించాడు కనుక ఇశ్రాయేలీయులకు రాజుగా ఉండదగడు. నీవు వెంటనే బెత్లెహేమునికి వెళ్ళి యెషయికి ఉన్న 8 మంది కుమారులలో చిన్నవాడైన దావీదును ఇశ్రాయేలుకు పట్టాభిషేకం చేయి అని చెప్పాడు. సమూయేలు ప్రవక్త గారు దేవుని మాట ప్రకారం దావీదును సౌలు అనంతరం ఇశ్రాయేలుకు రాజుగా ఉండటానికి పట్టాభిషేకం చేశాడండి. సౌలు ఆ సంగతి తెలుసుకొని దావీదు యొక్క ఎదుగుదలను సహించలేకపోయాడు, వ్యసనపడ్డాడు. ఎలాగైనా దావీదును చంపాలని నిశ్చయించుకున్నాడు. సౌలు రాజు దావీదు తనకు చేసిన సేవలు, గొల్యాతును చంపి యుద్ధమునందు ఇశ్రాయేలును రక్షించటం అన్నీ మర్చిపోయాడండి. యెహోవా తండ్రి తనను రాజుగా ఎన్నుకొని రాజ్యభారము అప్పగిస్తే సౌలు వాటిని పక్కన పెట్టి తన సమయమంతా దావీదును చంపటానికే వెచ్చించాడు. ఆ సమయంలోనే దావీదు సౌలు నుండి తప్పించుకొని తిరుగుతూ అరణ్యములో కొండల గుహలలో దాగుకొని జీవిస్తున్నాడు. దావీదు గొల్యాతును చంపినవాడు సౌలును చంపలేడా అని మనకు అనిపించవచ్చండి. దావీదు సౌలును చంపగలడు, కానీ దేవుని చేత సౌలు సమూయేలుతో అభిషేకింపబడినవాడు కనుక చంపలేదు, చంపకూడదు కూడా. దేవుడు తన కొరకు అభిషేకించుకున్న వారిని చంపటం మహాపాపం. వారు ఎలాంటి వారైనా దేవుడే వారిని ఏదో ఒక విధంగా ఆయన చిత్తము చొప్పున మనకు అప్పగిస్తాడు. దేవుని చేత అభిషేకింపబడిన వారిని తెలిసి ఎవరూ చంపకూడదండి. అందుకని దావీదు బలాఢ్యుడైనా దాగి బ్రతుకుతున్నాడు ఆ కొండలలో. దావీదుతో పాటు ఆయన అనుచరులు, తన తండ్రి కుటుంబము, ఆయన భార్యలు అందరూ కలిసి 600 మంది ఆ కొండల గుహలలో నివసిస్తున్నారండి. అప్పటి రోజుల్లో కర్మెల్లోని మాయోను అనే ప్రాంతంలో ధనవంతుడైన ఒక వ్యక్తి తన కుటుంబముతో నివసిస్తున్నాడు. అతడు చాలా సంపద కలిగినవాడు. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగయీలు. నాబాలు బహుభాగ్యవంతుడు. ఆ రోజుల్లో గొప్ప ధనవంతుడండి. ఆయనకు 3000 గొర్రెలు, 1000 మేకలు ఉన్నాయి. 400 మంది సేవకులు ఆయన దగ్గర పనిచేస్తున్నారు. ఈ నాబాలు కాలేబు సంతతికి చెందినవాడు.
దేవుడు నాబాలును ఎంతగానో ఆశీర్వదించాడు, కానీ మనస్సు మంచిది కాదండి. నాబాలు ప్రవర్తన చాలా దుర్మార్గంగా ఉండేది. నాబాలు అంటే మూర్ఖుడు, మొరటోడు, దుర్మార్గుడు, పనికిమాలినవాడు అని అర్థం. అదేవిధంగా ఆయన జీవితం కూడా ఉంటుంది. అతని భార్య పేరు అబీగయేలు. అబీగయేలు అంటే చాలా అందమైనది, తెలివి కలది, జ్ఞానము కలది అని అర్థం. ఈమె భర్త మొరటోడు, మూర్ఖుడు అయినా అబీగయేలు మంచి సద్గుణవతి, నీతిపరురాలు, యథార్థత హృదయం కలది. అందరినీ ప్రేమించే మంచి మనస్సు కలది. ఆ ఇంటిలో 400 మంది పనిచేస్తున్నారంటే అబీగయేలు మంచితనమే కారణమండి. నాబాలు చూడటానికి బాగుండడు, మంచి బుద్ధి కలవాడు కూడా కాదు. కానీ అబీగయేలు సుబుద్ధి కలది, చాలా అందము కలది. అందం మోసకరము, సౌందర్యము వ్యర్థము అన్నట్లుగా ఉండకుండా అబీగయేలు శరీర సౌందర్యముతో పాటు ఆత్మ సౌందర్యము కూడా కలిగి ఉన్న స్త్రీ, సత్ప్రవర్తన కలది. కాబట్టే ఆమె భర్త మూర్ఖుడైన నాబాలుతో ప్రశాంతంగా జీవించగలుగుతుంది. నాబాలు ఎలా ఉన్నా ఈమె భర్తను బాగా చూసుకునేదండి. ఈమె యవ్వనస్తురాలు. ఈ స్త్రీ సుబుద్ధి గలది, రూపసి అయ్యున్నది అని వాక్యములో వ్రాయబడి ఉంది కనుక ఆమె ఎంతో సౌందర్యవతి, జ్ఞానము కలది అని మనకు తెలుస్తుందండి. అబీగయేలు దేవుని యందు భయభక్తులు, వినయ విధేయతలు కలిగినది. యెహోవా యందు విశ్వాసము, ప్రేమ, నమ్మకము, నిరీక్షణ కలిగినది. ధనము, అందము ఉన్న దేవుని యందు యథార్థవంతురాలు. అబీగయేలు ఆత్మజ్ఞానము కలిగినటువంటిది కనుక ఈమెను సమయోచితమైన జ్ఞానము కలది అన్నారు. ఏ పనిలో అయినా ఆత్మధైర్యముతో ముందుకు సాగిపోతుంది, ఎలాంటి సమస్యలైనా తీర్చుకోగలుగుతుంది. ఇన్ని సద్గుణములు కలిగిన ఈ అబీగయేలు ఒక మూర్ఖునికి భార్య అయి తన ఆత్మధైర్యముతో ఎలాంటి సమస్యలను తీర్చుకుంది, తన జీవితాన్ని ఎలా మలుచుకుంది అనే మాటలను మనం ధ్యానించుకుందామండి. నాబాలు కాలేబు సంతతి వారు కనుక వీరు కూడా యూదా జాతి వారు, దావీదుకు దూరపు బంధువులవుతారండి. ఒకరోజు నాబాలు కర్మెల్లో తన గొర్రెలకు బొచ్చు కత్తిరించటానికి తన పనివారి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమీపంలోనే నివసిస్తున్న దావీదుకు ఆ సంగతి తెలిసింది. వెంటనే దావీదు తన పనివారిలో 10 మందిని పిలిచి, మీరు నాబాలు దగ్గరకు వెళ్ళి యోగక్షేమములు అడిగి వారు క్షేమంగా ఉండాలని ఆ భాగ్యవంతుణ్ణి దీవించండి. ఈరోజు శుభదినమని చెప్పండి. దావీదునైన నేను కూడా కుశల ప్రశ్నలు అడిగానని చెప్పండి. నాబాలు కాపరులు వారి గొర్రెలను, మేకలను మన దగ్గరే మేపుకున్నారు. మనమంతా ఈ అరణ్యంలో వారికి అండగా ఉన్నాము. ఏ మృగము నుండి కూడా కాపరులకు కానీ వారి మందలకు కానీ ఏ హాని చేయకుండా మనం వారిని ఎంతగానో ఆదుకున్నాము. అందుకే వారి మందలు అంతగా అభివృద్ధి అయ్యాయి, వారి కాపరులు క్షేమంగా ఉన్నారు. కనుక ఈ సంగతులన్నీ, ఈ మాటలన్నీ నాబాలుకు తెలియచేయండి. నాబాలు మన యందు కనికరపడి వారికి మనం చేసిన ఉపకారమును బట్టి ఆయనకు మనకు ఏమి ఇవ్వాలి అనిపిస్తే అవి తీసుకుని రండి. యెషై కుమారుడైన దావీదు కూడా అడిగాడని చెప్పండి అని తన 10 మంది పనివారితో వర్తమానం పంపించాడండి. దావీదు పనివారు దావీదు చెప్పమన్నట్లు కుశల ప్రశ్నలు అడిగి అన్ని సంగతులు తెలియపరిచి నాబాలు ఏమిస్తే అదే తీసుకుని వెళదామని నాబాలుకు ఎదురుగా కూర్చుని ఉన్నారు. అప్పుడు నాబాలు దావీదు చెప్పించిన మాటలు విని ఏమీ స్పందించకుండా వారిని చూచి, దావీదెవడు, యెషై కుమారుడెవడు, తన యజమానిని విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు చాలామంది ఉన్నారు అన్నాడు. అంటే దావీదుని ప్రేమించిన వారు సౌలు దగ్గర నుండి వచ్చి దావీదుతో ఉంటున్నారు. అందుకని నాబాలు ఆ మాట మాట్లాడాడండి. ఎందుకు దావీదు దగ్గర ఉన్నారు అంటే, గొల్యాతును చంపి ఇశ్రాయేలు ప్రజలకు ఫిలిష్తీయుల నుండి రక్షణ కల్పించిన వాడు దావీదు అని మూర్ఖుడైన సౌలు రాజును విడిచి వారంతా దావీదు చెంతకు చేరారండి. అందుకని నాబాలు దావీదు సేవకులను చూస్తూ పరిహాసం చేశాడు. హేళనగా మాట్లాడుతూ, నేను సంపాదించుకొనిన అన్నపానములను, ఆహార పదార్థములను, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు వధించి సిద్ధపరిచిన పశుమాంసమును మీకు, మీ నాయకుడికి ఇస్తానా? మీకెందుకు ఇవ్వాలి అని దుర్మార్గంగా మాట్లాడాడండి. నాబాలు మంచివాడైతే వారు చెప్పిన మాటలకు 10 మందికి 10 గొర్రెలిచ్చి సంతోషంగా తీసుకెళ్ళండి. ఆ అరణ్యములో మా పనివారికి, మా మందలకు
మీరు ఎంతో సహాయం చేశారు. మీ ఆదరణ లేకపోతే మా మందలు మా పనివారు ఇంత క్షేమంగా ఉండేవారు కాదు. మీకేం కావాలో తీసుకెళ్ళండి అనేవాడు ఇంకొకరైతే. అలా కాకుండా చాలా అవమానకరంగా మాట్లాడి వచ్చిన వారిని వట్టి చేతులతో వెనక్కి పంపించేశాడండి. అందుకనే నాబాలుని దుర్మార్గుడు అన్నారు. దావీదు అనుచరులు తిరిగి వెళ్ళి జరిగినదంతా ఆయనకు తెలియపరిచారు. అప్పుడు దావీదుకు చాలా కోపం వచ్చిందండి. వారందరితో, మీరు మీ కత్తులను సిద్ధం చేసుకోండి, నేను కూడా నా కత్తి ధరిస్తాను. వారి కుటుంబాలను, సమస్త ఆస్తి పాస్తులను, వారి మందలను అన్నింటినీ నిర్మూలం చేద్దాము. ఇప్పటి వరకు వారి మందలకు, కాపరులకు సహాయం చేశాము. ఏ దుష్టమృగం బారిన పడకుండా వారికి మనం కాపు కాచాము. ఒక గొర్రెను కానీ మేకను కానీ మనం ఆశించలేదు, ముట్టుకోలేదు. మనం ఇంత సహాయం చేసి వారిని వారి మందను ఇంత పెంపొందింప చేస్తే ఇంత అవమానపరుస్తాడా? నేను చేసిన ఉపకారమునకు ఇంత అపకారం చేస్తాడా? నేను కనుక వారికున్న సమస్తము ఈరోజు నిర్మూలించకపోతే జీవము గల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగ చేస్తాడు అని దావీదు కోపముతో అతని అనుచరులను 400 మందిని తీసుకొని కత్తులు ధరించి కర్మెలకు ప్రయాణమయ్యారండి. అంతలో అక్కడ ఉన్న నాబాలు పనివాడు ఒకడు వెంటనే అబీగయేలు దగ్గరకు వచ్చి జరిగినదంతా చెప్తున్నాడు. అమ్మా, దావీదు అరణ్యములో ఉండి కొంతమంది పనివారిని పంపించి నాబాలును కుశల ప్రశ్నలు అడిగి ఆయన ఇచ్చింది తీసుకుని రండి అని పంపించాడు. అయితే మన యజమాని వారిని అగౌరవపరిచి కఠినంగా మాట్లాడి తిప్పి పంపివేశాడు. దావీదు ఆయన అనుచరులు చాలా మంచివారు. మేము మందలను మేపుచున్నంతసేపు మాకు ఏ హాని జరగకుండా రాత్రుళ్ళు పగళ్ళు మా చుట్టూ ప్రాకారంగా ఉండేవారు. మాకెంతో ఉపకారం చేశారు. వారి మధ్యలో ఉన్న మమ్మల్ని ఎంతో ప్రేమతో చూచారు, ఆదరించారు. మన మందలలో ఏ ఒక్కటి తీసుకోలేదు. వారి మధ్యలో ఉన్నంతకాలం ఏ నష్టము కానీ, కష్టము కానీ, ఏ అపాయము కానీ మాకు జరగలేదు. అలాంటి వారిని అవమానించి పంపివేశాడు. దావీదుకు కోపం వచ్చి వాని అనుచరులతో ఇక్కడికి రాబోతున్నాడు. నీవే ఆలోచించుకొని ఈ సమస్యను పరిష్కరించుకో. మరి నువ్వేం చేస్తావో జాగ్రత్తగా ఆలోచించి చెయ్యి. మన యజమాని అయిన నాబాలు బహుపనికి మాలినవాడు. ఎవ్వరితో మాట్లాడటానికి కూడా ఇష్టపడడు. నీవే వివేకముగా ఆలోచించి దావీదుకు వారి అనుచరులకు ఏదో ఒకటి చేసి దావీదు కోపము తగ్గించి నీ ఇంటికి కష్టమో నష్టమో కలుగకుండా చేయమ్మా అని పనివాడు అబీగయలతో చెప్పాడండి. ఇక్కడ నాబాలు బహుధనవంతుడిగా ఉన్నాడు, బహు పనికిమాలిన వాడుగా ఉన్నాడు అని వాక్యములో వ్రాయబడి ఉందండి. బుద్ధి జ్ఞానము లేని ఐశ్వర్యము కలవారి కంటే బుద్ధి జ్ఞానము కలిగిన దరిద్రుడే శ్రేష్టమైన వాడు అన్నట్లుగా నాబాలుకు నీతి, దేవుని యందు భయము లేదు కనుక బహు పనికిమాలిన వాడుగా వ్రాయబడ్డాడండి. పనివాని మాటలు విన్న అబీగయేలు భర్త నాబాలుతో ఏమీ సంప్రదించకుండా త్వరగా భోజనము సిద్ధం చేసింది. 5 గొర్రెల మాంసము, ద్రాక్షారసము, అంజూరు పడలు, ద్రాక్షగలలు, వేయించిన ధాన్యము ఇవన్నీ గాడిదల మీద ఎక్కించుకుని ఆలస్యము చేయకుండా ముందుగా మీరు బయలుదేరిపోండి, మీ వెనుక నేను వస్తాను అని పనివారిని ముందు పంపించిందండి. ఆ తర్వాత ఆమె వెనక వెళ్ళింది. ఆ విధంగా వెళుతూ కర్మెల్ పర్వతపు లోయలోనికి వచ్చినప్పుడు దావీదు అతని అనుచరులు, అబీగయేలు ఆమె పనివారు ఆ కర్మెల్ పర్వతపు లోయలో ఒకరికి ఒకరు ఎదురుపడ్డారండి. వెంటనే అబీగయేలు దావీదును గమనించి గుర్తించి గార్ధపము దిగి సాష్టాంగ నమస్కారం చేసి దావీదు పాదాలు పట్టుకుందండి. అబీగయేలు దావీదుతో మాట్లాడుతూ, నా ఏలినవాడా, దుష్టుడైన నా భర్త నాబాలు మాటలను లక్ష్యము చేయకుండా నీ దాసురాలు అయిన నన్ను దోషిగా ఎంచు. అది నా తప్పనుకొని నన్ను క్షమించు. నీ పాదములు పట్టుకొని నేను చెప్పుకునే మాటలన్నీ దయతో ఆలకించు, అంగీకరించు. నాబాలు తన పేరుకు తగినట్లుగా పరమ మూర్ఖుడు, దుర్మార్గుడు. అతని పేరే ఆయన గుణములకు గుర్తుగా ఉంది. నీవు పంపించిన పనివారు నాకు కనపడలేదు. నాకు తెలిసినట్లయితే ఈ విధంగా జరిగేది కాదు. నీ కోపము తగ్గించుకొని నీవు మాకు ఈ ప్రాణహాని చేయకుండా జీవము గల దేవుడు నిన్ను ఆపు చేయాలని ఆ దేవుని వేడుకుంటున్నాను. మాకు ఏ హాని కలుగు చేయకుండా ఆపు చేయగల ఆ జీవము గల దేవుడు గొప్పవాడు కనుక దయతో నా మనవి ఆలకించి
నేను నీ దగ్గరకు తెచ్చిన ఈ కానుకలను స్వీకరించు. నీ పనివారికి ఇప్పించి నన్ను క్షమించు, నా కుటుంబాన్ని సంరక్షించు అని ప్రాధేయపడిందండి. నీవు యెహోవా యుద్ధములు చేసిన వాడువు. దేవుడు నీకు శాశ్వతమైన సంతతి నీకు కలుగజేస్తాడు. నా ఏలినవాడా, నీవు బ్రతుకు దినములన్నింటిలో ఏ అపాయము రాకుండా ఆ జీవము గల యెహోవా నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. నీ ప్రాణము యెహోవా దగ్గర ఉండే జీవపు మూటలో కట్టబడి ఉంటుంది. ఎల్లప్పుడూ దేవుడు నీకు తోడై ఉంటాడు. నీవు అందరికీ నాకును చేసిన మేలులంతటిని బట్టి ఆ యెహోవా తండ్రి నిన్ను ఇశ్రాయేలుకు అధిపతిగా చేస్తాడు. నీవు ఎవ్వరి మీద పగ తీర్చుకోవద్దు. ఎలాంటి దుఃఖము మనోవిచారము నీకుండకూడదు. ఏ దోషము నీకంటకూడదు. నీ చెయ్యి ఎలా నన్ను కాపాడిందో అలాగే దేవుడు నిన్ను కాపాడి సంరక్షిస్తాడు. నా ఏలినవాడా, యెహోవా నీకు మేలు చేసిన తరువాత నీ దాసురాలనైన నన్ను జ్ఞాపకం చేసుకో అని అబీగయేలు దావీదును అభ్యర్థించిందండి, విన్నవించుకుంది. ఆ విధంగా దేవుని జ్ఞానం గల మాటలతో దావీదు ఆగ్రహము చల్లార్చింది. అబీగయేలుకు తెలుసండి యెహోవా తండ్రి దావీదును ఇశ్రాయేలు మీద రాజుగా చేస్తాడని. ఎందుకంటే దావీదు గొల్యాతును ఓడించిన వాడు దేవుని కృపలో. దేవుని యందు నీతిపరుడు, యథార్థవంతుడు, అందరినీ ప్రేమించే మంచి మనస్సు కలవాడు, గొప్ప ప్రార్థనాపరుడు. దేవుడు దావీదుని దీవించి ఇశ్రాయేలుపై అధిపతిగా రాజుగా ఉంచి ఆశీర్వదిస్తాడని ఆమె తన స్వబుద్ధితో తెలుసుకోగలిగింది. దేవుడు ఎప్పుడు దావీదుకు తోడై ఉంటాడని ఆమెకు తెలుసు. అందుకనే దేవుడు నిన్ను ఇశ్రాయేలు మీద అధిపతిగా చేసినప్పుడు ఈ దాసరాలను నన్ను జ్ఞాపకం చేసుకోమని విన్నవించుకుంది. సామెతలు 15:23లో ఉన్నట్లుగా సమయోచితమైన మాటలు ఎంతో మనోహరమైనవి. అవి పాతాళమును తప్పించును, మృదువైన మాటలు కోపము చల్లార్చును అన్న విధంగా అబీగయేలు తన సుబుద్ధి కలిగిన మాటలతో మృదువుగా మాట్లాడి ఆమె కుటుంబాన్ని మరణము నుండి కాపాడుకుందండి. దావీదు ఆగ్రహము చల్లార్చింది. ఆయన కృపకు పాత్రురాలయ్యి శాంతి సమాధానముగా ఇంటికి వెళ్లే విధంగా దావీదుతో మాట్లాడింది. అప్పుడు దావీదు ప్రశాంతంగా దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించాడండి అబీగయేలు మాటల ద్వారా. అప్పుడు అబీగయేలును చూస్తూ, నేను శత్రువుల మీద పగ తీర్చుకోకుండా, ఎవ్వరి ప్రాణాలు నేను తీయకుండా, ఎలాంటి దోషము నాకు అంటకుండా, నీ ద్వారా దేవుడు నన్ను ఆపి నాకు నెమ్మది కలిగించినందుకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీవు కనుక నాకు ఎదురు రాకపోయినట్లయితే నాబాలుకు ఉన్న సర్వము ఒక్క మగవాడు కూడా లేకుండా చేసేవాడిని. నీ ద్వారా దేవుడు నన్ను ఆపినందుకు ఆ జీవముగల దేవునికి స్తుతి స్తోత్రములు కలుగునుగాక అని చెప్పుకున్నాడండి. తర్వాత అబీగయేలు తెచ్చినవన్నీ ఆమె చేతి నుండి తీసుకున్నాడు. అబీగయేలుతో, నీ మనవి ఆలకించి అంగీకరించాను, నీవు సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెకు దావీదు సెలవిచ్చాడు. ఆమె ఇంపైన మాటలు దావీదును సమాధానపరిచాయండి. ఆ తర్వాత అబీగయేలు ఇంటికి వచ్చేటప్పటికి నాబాలు విందు చేసి సంతోషంతో తాగుతూ మత్తులో పడిపోయి ఉన్నాడు. అంత మత్తులో ఉన్న భర్తతో అబీగయేలు ఆ సమయంలో అంతగా మాట్లాడలేదండి. ఎందుకంటే వినే స్థితిలో లేని విధంగా మత్తుగా ఉన్నాడు. మరురోజు ఉదయం మత్తు దిగినప్పుడు ఆమె భర్తకు జరిగినదంతా చెప్పింది. దావీదుకు వచ్చిన కోపము, ఆమెకు దావీదుకు మధ్య జరిగిన సంభాషణ అంతా తెలియపరిచింది ఉన్నది ఉన్నట్లుగా. నాబాలు జరిగిన సంగతులు విన్న వెంటనే భయం కలిగి గుండె పగిలిపోయినట్లయిందండి. రాయిలాగా బిగుసుకుని పోయాడు. శరీరం చలనం లేకుండా పోయింది. అంత భయం కలిగింది నాబాలుకు. ఆ విధంగా 10 రోజుల వరకు ఉండి తరువాత యెహోవా దేవుడు నాబాలును మొత్తి మరణింపచేశాడు. సమూయేలు ప్రవక్త ద్వారా దేవునికి అభిషేకింపబడిన దావీదును అవమానపరిచాడు కనుక నాబాలుకు మరణం సంభవించిందండి. నాబాలు చేసిన కీడు దేవుడు తన తల మీదకే రప్పించాడు. అందుకనే దేవుని చేత అభిషేకింపబడిన వారిని, దైవ సేవకులను ఎవ్వరూ అవమానించకూడదు, అగౌరవంగా మాట్లాడకూడదు, చిన్న చూపు చూడకూడదండి. దేవుని శాపం మన మీదకి వస్తుంది. సామెతలలో ఉన్నట్లుగా
త్వరగా కోపపడువాడు మూఢత్వము చూపును, దురాలోచనలు కలవాడు దేవుని చేత ద్వేషింపబడును. తన నోరు కాచుకోకుండా మాట్లాడువాడు తనకు తానే నాశనము తెచ్చుకొనును. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము గల మనస్సు నడుచును. బుద్ధిలేని వానికి వాని మూడతే వానికి సంతోషము అని వాక్యములో ఉన్నట్లుగా నాబాలుకు తన పేరుకు తగినట్లుగా తన ప్రవర్తన కూడా అలాగే ఉంది కనుక మరణము కొని తెచ్చుకున్నాడండి. ఆయన మూర్ఖత్వము, గర్వము, దుర్మార్గము, బుద్ధిలేని ఆలోచనలు, అవహేళన, అహంకారము, పరిహాసము ఇవన్నీ కూడా నాబాలుకు శాపాలై మరణించాడు. అందుకనే దేవుడు అంటాడండి, ఒకడు ఒక రాజ్యమును జయించిన వానికంటే తన నోరు, మనస్సు, నాలుక భద్రపరుచుకున్నవాడే గొప్పవాడు అని వాక్యము ద్వారా ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నోటిని, నాలుకను భద్రపరుచుకున్న వారంతా తమ ప్రాణములను కాపాడుకుంటారు. ఆ తర్వాత నాబాలు చనిపోయాడన్న సంగతి దావీదుకి తెలిసినప్పుడు దేవునికి స్తోత్రము చెల్లించాడండి. యెహోవా దేవా, వానికీడు వానికై రప్పించి మరణమునకు అప్పగించావు. నేను తొందరపడి నాబాలును చంపకుండా నన్ను ఆపి ఆ నింద నేను మోయకుండా కాపాడిన తండ్రి, నీకే స్తుతి స్తోత్రముల దేవా అని కీర్తించాడండి. తర్వాత దావీదు అబీగయీలను పెండి చేసుకుందామని అనుకున్నాడు. ఆమెలో ఉన్న ఆత్మ సౌందర్యము, వినయ విధేయతలు, సమయస్ఫూర్తి, ఆమె సత్ప్రవర్తన అన్నీ దావీదును ఆకర్షించాయి. నాబాలు మీద పగ తీర్చుకోనీయకుండా, ఎవరికీ దోషము చేయకుండా మనోహరము గల ఇంపైన మాటలతో దావీదును ఆపినందుకు ఆమె మీద ప్రేమ కలిగింది. దావీదు ఆమెకు ఉన్న సుబుద్ధిని మెచ్చుకున్నాడు. తర్వాత దావీదు పద్ధతి ప్రకారంగా ఆమెతో మాట్లాడటానికి తగిన వారిని పంపించి ఆమె అనుమతితో పెళ్లి చేసుకుంటానని చెప్పండి అని దూతల ద్వారా వర్తమానం పంపించాడండి. వెంటనే అబీగయేలు వారి మాటలు విని వారికి సాగిలపడి నమస్కరించింది. నా ఏలినవాని కాళ్ళు కరగటానికైనను నేను సిద్ధముగా ఉన్నాను అని ఎంత ధనవంతురాలైనా, ఎంత అందము కలదైనా తనకు తాను తగ్గించుకొని అబీగయేలు తన గార్ధముపై కూర్చుని తనకున్న 5 పనికత్తెలను వెంటబెట్టుకొని దావీదు పంపించిన పెద్దలతో బయలుదేరిందండి. తర్వాత దావీదు అబీగయేలుని పెళ్లి చేసుకుని భార్యగా స్వీకరించాడు. దావీదుకు అంతకుముందు 2 భార్యలు ఉన్నారండి. అబీగయేలు 3వ భార్య. ఈమె ఎంతో సుబుద్ధి గలది, జ్ఞాన వివేకముల కలది, మంచి రూపసి, సౌందర్యము గల స్త్రీ, యవ్వనవతి. అబీగయేలు ఎంత అందము కలది అంటే పరిశుద్ధ గ్రంథములో ఎంతోమంది బహు అందమైన స్త్రీలుగా వ్రాయబడిన వారు ఎంతోమంది ఉన్నారండి. వారందరిలో ఇంకా సౌందర్యము కలవారు 4 ఉన్నారు అని చెప్తుంటారు. ఆ 4 ఎవరంటే శారా, రాహబు, ఎస్తేరు, 4వది ఈ అబీగయేలు. అంత అందమగల స్త్రీ కనుక రూపసి అని వాక్యములో వ్రాయబడి ఉంది. ఆమెకు మరొక ప్రత్యేకత కూడా ఉందండి. యూదా జాతి స్త్రీలలో పరిశుద్ధత, జ్ఞానాత్మ కలిగిన వారిలో కూడా అబీగయేలు చేర్చబడింది. సమూయేలు ప్రవక్త తల్లి హన్నాలాగా, దుష్టుల బారి నుండి యూదులను రక్షించిన ఎస్తేరులాగా అబీగయేలు కూడా దేవుని జ్ఞానాత్మ కలిగిన దానిగా పరిగణించబడింది. అంతటి జ్ఞానం కలది కనుక తనకు కలిగిన పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంది. దావీదు ఇశ్రాయేలుకు రాజు అవుతాడని దేవుని జ్ఞానం కలది కాబట్టి తెలుసుకుంది. నా ఏలినవాడా, నీవు ఇశ్రాయేలుకు అధిపతివి అయినప్పుడు నీ దాసురాలను అయిన నన్ను జ్ఞాపకం చేసుకోమని ముందుగానే మనవి చేసుకుందండి. అంతటి జ్ఞానము కలది. దావీదు మహారాజుకు కలిగిన 7 భార్యలలో 3వ భార్య అయిన అబీగయేలు సౌందర్యవంతురాలుగా, జ్ఞానాత్మపూర్ణురాలుగా ఎంచబడింది. అందరికీ ఆనందాన్ని పంచేది అబీగయేలు. సామెతలు 15:10 ఉన్నట్లుగా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు. అలాంటి భార్య ముత్యముల కంటే అమూల్యమైనది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును అని వాక్యములో వ్రాయబడినట్లుగా అబీగయేలు తన సత్ప్రవర్తనతో దావీదుకు భార్య అయ్యిందండి. జ్ఞానులు ఘనతను స్వతంత్రించుకొందురు అన్న విధంగా ఆమె ఘనత కలిగిన జ్ఞానము గల స్త్రీగా చెప్పబడింది. ఒక విధంగా దావీదుకు
ఆమెలో ఉన్న సద్గుణాలతో పాటు యవ్వనస్తురాలైన ఆమె అందమైన రూపము కూడా ఆకర్షించి ఉంటుందండి. దావీదుకు ఆమెపై ఇలాంటి భావం నాబాలు ఉన్నప్పుడు లేదండి. నాబాలు చనిపోయిన తరువాత అబీగయలను పెండ్లి చేసుకుని ఆమెకు ఆశ్రయం కల్పించాడు. ఆమెకు దావీదుకు 2 కొడుకులు పుట్టారు. పెద్దవాడు కిల్యాబు, రెండవవాడు దానియేలు. అబీగయేలు దేవుడిచ్చిన సమయోచితమైన జ్ఞానముతో తన కుటుంబాన్ని కాపాడుకుంది, తన జీవితమును కాపాడుకుంది. ఇదంతా కూడా దావీదు పారాను అరణ్యములో ఉన్నప్పుడు జరిగిందండి. తర్వాత కొంతకాలమునకు దావీదు ఇశ్రాయేలుకు రాజు అయ్యాడు. దేవుని జ్ఞాన వివేకములు కలిగిన అబీగయేలు దావీదు మహారాజుకు భార్య అయిందండి. ప్రతి స్త్రీ కూడా తన భర్త అందంగా ఉన్నా లేకపోయినా, ధనము ఉన్నా పేదవాడైనా, మొరటోడు, మూర్ఖుడు, గర్విష్టి, అహంభావం కలవాడైనా, ఎవరితో మాట్లాడకుండా, ఎవరిని సంతోషపరచలేకపోయినా, పరిహసించి మాట్లాడేవాడైనా వారిని చిన్నచూపు చూడకుండా జ్ఞానం గల దేవుని మాటలు చెప్పి వారిని సరిదిద్దాలండి, ఆదరించాలి, ఆనందింపచేయాలి, సంతోషంగా వారితో జీవితం కొనసాగించాలి. ప్రతి స్త్రీ కూడా తన భర్త బిడ్డల రక్షణ కొరకు వేకువనే ప్రభు పాదాల చెంత చేరి ప్రార్థన చేయాలి. దేవుని మాధుర్యము గల మాటలు మన కుటుంబంలో ముచ్చటించుకోవాలి. భర్త కూడా భార్యతో వితండవాదాలు పెట్టుకోకుండా ఆ దేవుని జ్ఞానం గల మాటలకు స్పందించి భార్యా బిడ్డలతో ఏకీభవించి దేవుడిని, కుటుంబాన్ని సంతోషపెట్టాలండి. మరణానంతరము ఎవరి ఆత్మలు వారు కాపాడుకోవాలి. మనకు చేతైనంత వరకు ఎవరు విన్నా వినకపోయినా నాకెందుకు అని అనుకోకుండా యేసుక్రీస్తు మన రక్షకుడు, మన ప్రభువు, మన పాప విమోచకుడు, ఆయన మహాదేవుడు, నిత్యము సత్యమై ఉన్నవాడు, ఆది అంతము లేనివాడు, ఈ భూమండలం మీద ఆసీనుడైనవాడు, ఎంతటి పాపినైనా క్షమించే దేవుడని రోజుకు 2-3 కన్నా ఆ సర్వోన్నతిని మాటలు మనం చెప్పాలండి. వారిని దేవుని సత్యమార్గంలో నడిపించాలి. అప్పుడు వారి మరణానంతరము వారి ఆత్మలను దేవుని సన్నిధికి చేర్చిన వారం అవుతాము. మన దగ్గర నుండి దేవుడు ఆశించేది కూడా అదేనండి. ఈ జీవముగల దేవుని మాటలు విన్న మనము కూడా అబీగయేలులాగా దేవుని యందు సమయోచితమైన జ్ఞానము గల ఆత్మను పొందుకోవాలి. బహుధనమన్నా, ఎంతటి శారీరక సౌందర్యమున్నా గర్వపడకుండా మెలకువగా ప్రవర్తించాలండి. అందరి మన్ననలు పొందుకోవాలి. ప్రతి స్త్రీ ఆత్మ సౌందర్యము అనే దేవుని జ్ఞానముతో నింపబడాలి. మన కుటుంబ జీవితాలను కొనసాగించుకోవాలి. ఆ ప్రభువుకు ఇష్టలై జీవించి ఆ పరమతండ్రి దగ్గరకు చేరాలండి. పరలోకమే పౌరసత్వము కనుక ప్రతి స్త్రీ వారి కుటుంబాన్ని, ఇరుగు పొరుగు వారిని దేవుని మాటలతో ఆదరించి వారిని కూడా పరలోకము చేర్చే వారముగా ఉండాలండి. దేవుడి వాక్యము దీవించాలని వేడుకుంటున్నాను. తర్వాత భాగంగా ఇంకొక స్త్రీని గురించి మనం ధ్యానించుకుందామండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పరమ తండ్రిని ఘనపరుస్తూ ఒక చిన్న పాట పాడుకుందామండి. ప్రభువా నీ సన్నిధిలో నివసించే నాకు ఎంత ధన్యతో, ఎంత భాగ్యమో. తండ్రి నీ సన్నిధిలో నివసించే నాకు ఎంత ధన్యతో, ఎంత భాగ్యమో. భక్తిహీనులైన వారితో బ్రతుకుట కంటే నీ పాద సన్నిధిలో నివసించుటయే మేలు. భక్తిహీనులైన వారితో బ్రతుకుట కంటే నీ పాద సన్నిధిలో నివసించుటయే మేలు. నీ మందిరావరణములో నాటబడిన నా జీవితం, నీ మందిరావరణములో నాటబడిన నా జీవితం వాడిపోదు ఎన్నడు, మోడు కాదు ఏనాడు. వాడిపోదు ఎన్నడు,
మోడు కాదు ఏనాడు ప్రభువా నీ సన్నిధిలో నివసించే మాకు ఎంత ధన్యతో ఎంత భాగ్యమో. మలినమైన లోకాశలు తొలగించుకొని మనసులోన నీ మాటలు ధ్యానించుకొని, మలినమైన లోకాశలు తొలగించుకొని మనసులోన నీ మాటలు ధ్యానించుకొని, సీయోను రాజువైనా నిన్ను మదిలో తలచుకొని, సీయోను రాజువైనా నిన్ను మదిలో తలచుకొని, నీ ప్రేమ కౌగిలిలో నేను పరవశించెదా, నీ ప్రేమ కౌగిలిలో నేను పరవశించెదా. ప్రభువా నీ సన్నిధిలో నివసించే నాకు ఎంత ధన్యతో ఎంత భాగ్యమో, ఎంత ధన్యతో ఎంత భాగ్యమో.